శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి. ధనుర్మాసంలో 12వ రోజైన ఈరోజు మన పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్లమ్మ జడ వైభవం సేవిద్దాం. పాలసముద్రంలో త్రికూట పర్వతం, దానికి 3 శిఖరాలు, ఒకటి వెండి, ఒకటి బంగారం, ఇంకొకటి ఇనుము, ఇలా నిర్మితమైనవి. ఈ శిఖరాలపైన సెలయేర్లు, జలపాతాలు. ఆ త్రికూట పర్వత శిఖరపు లోయలో ఒక వారుణదేవుడి యొక్క ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక గొప్ప సరస్సు. ఆ సరస్సులో నల్ల కలువలు, ఎర్రని తామరలు, తెల్ల కలువలు, బంగారు రంగులో పద్మాలు, ఇంకా మొసళ్ళు, తాబేళ్ళు, చేపలు, ఇలా ఉంది ఆ సరస్సు అంతా. అక్కడికి వచ్చాడు ఒక గజేంద్రుడు, ఏనుగులకి నాయకుడు. తన గున్న ఏనుగులతోటి, ఆడి ఏనుగులతోటి కలిసి వచ్చాడు. ఆ సరోవరంలో దిగి ఒక బంగారు పద్మాన్ని పరమాత్మ పాదాల్లో సమర్పిద్దామని తీశాడు. ఈలోపు ఒక మొసలి వచ్చి పట్టుకుంది. 1000 సంవత్సరాలు పోరాడాడు, కానీ పట్టు వదిలించుకోలేకపోయాడు. నీవే తప్ప నితప్పరం మెరుగను అని పరమాత్మని ప్రార్థిస్తే పరమాత్మ వచ్చి తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించాడు. పోతన గారి భాగవతంలో చెప్పినట్టు పరమాత్మ పాదాల్లో ఆ శ్రీ పుష్పాన్ని సమర్పించినాడే, ఆయన్ని కదా మనం శ్రీమంతుడు అంటాం గజేంద్రుణ్ణి. అటువంటి శ్రీమంతుడి యొక్క ఒక చెల్లెలిని ఈరోజు పాసరంలో మన గోదా గోపిక లేపుతోంది. సర్వకాలములందు కూడా కృష్ణుని సేవలోని ఉండి తన స్వధర్మాన్ని మరిచిపోయినటువంటి గోపాలుడి యొక్క చెల్లెల్ని ఈరోజు నిద్రలేపుతున్నారు. మనం శ్రీరాముడి గుణముల్ని కీర్తిద్దాం. లేచిరా, తలుపు తెరవలసింది, గొప్ప శ్రీమంతుడి చెల్లెలా అంటూ సంబోధిస్తున్నారు ఈరోజు పాసురంలో గోపికని. శ్రీమతే రామానుజాయ నమః.